నంద్యాల జిల్లా బనగానపల్లిలోని ఈద్గాను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూల్చివేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కూల్చివేతపై ముస్లిం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈద్గాను తిరిగి కట్టించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వినిపించారు. ఈద్గాను పరిశీలించేందుకు రామిరెడ్డి వెళ్లే క్రమంలో పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఈద్గాను కూల్చివేసిన దుండగులను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ముస్లిం నాయకులు. నైటే ఎవరికి చెప్పా పెట్టకుండా వారి యొక్క అనుచరులతో ప్రొక్లైన్లతో రాత్రే ఈద్గాను కూల్చడం జరిగింది. ఈద్గాను కూల్చిన తర్వాత ప్రతి ఒక్క ముస్లిం లో ఒక చర్చ మొదలు కావడం జరిగింది. ఆ టైంలో నేను కూడా విజయవాడలో ఉన్నందువల్ల నేను కూడా నాకు కొద్దిగా పొద్దున కూల్చిన తర్వాత పొద్దున తెలిసింది. ఆ యొక్క ఈద్గా స్థలం దగ్గరికి మేము వెళ్తా ఉంటే పోలీసులు వచ్చి మీరు ఈద్గా దగ్గరికి వెళ్ళడానికి వీల్లేము, ఎందుకంటే శాంతి భద్రతల సమస్య ఏర్పడతా ఉంది, ఈ కమ్యూనల్ ఫీలింగ్ వస్తా ఉంది, బయటికి రాలేదు. ఈ రోజు మనము ముస్లిం అయి ఉండి ఎందుకు ఇంత బాధకు ఇంత శోభకు గురి అవుతున్నామంటే ఒక పవిత్ర స్థలాన్ని ఎవరికి చెప్పకుండా చేయకుండా రాత్రి 1 గంటకు పోయి పొలగొట్టడం అంటే అది ఒక ముస్లిం మనోభావాలకు దెబ్బ తీస్తాయా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి. బనగానపల్లి చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు. ఎందుకు ఈ విధంగా జరిగింది? వాళ్ళు ఎవరు పొలగొట్టినారు? వాళ్లకు మీరు మినిస్టర్ గారు తీసుకుని పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, మన ముందర నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఇవి మన మనోభావాలు. ఎందుకంటే చాలాగా ఇప్పుడు జరుగుతున్న విషయాలు మళ్ళీ రిపీట్ కాకుండా ప్రతి ఒక్క దానికి జరుగుతూనే ఉన్నాయి.